మన దేవుడు మంచివాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వైపు మనం తిరిగినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు, మన తప్పిదాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి పరిస్థితులన్నిటిని కూడా మనకు అనుకూలంగా మారుస్తాయి. నీ ప్రార్థన మనస్పూర్వకంగా పవిత్రమైనటువంటి పెదవుల నుండి పవిత్రమైన ఉద్దేశాలతో అది వచ్చినదైతే దేవుడు దానికి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. జీవితంలో మనం ఎంతోమంది వ్యక్తుల గురించి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం మనతో ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటుంది. కొంతమంది జీవితాలు మనల్ని సవాల్ చేస్తాయి, కొంతమంది జీవితాలు మనల్ని ఆలోచింపజేస్తాయి, కొంతమంది జీవితాలు మనల్ని హెచ్చరిస్తాయి, కొంతమంది జీవితాలు మనకు ప్రేరణ ఇస్తాయి, కొంతమంది జీవితాలను అసహ్యాన్ని కూడా కలిగిస్తాయి. అయితే మనము పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తులను చూస్తూ ఉండగా ఒక్కో వ్యక్తి నుండి మనం నేర్చుకునేటువంటి అంశాలు మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి, ఏ విధంగా వారి జీవితాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి అనే దాని గురించి కొన్ని విషయాలు ఈ భాగంలో నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానం కొరకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆసా జీవితాన్ని గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథములో నుండి 16వ అధ్యాయములో నుండి మనం నేర్చుకుంటూ ఆలోచిస్తూ దాదాపుగా చివరికి వచ్చాం. ఈ 16వ అధ్యాయానికి సంబంధించి ఇదే చివరి సందేశం. ఆసా జీవితంలో దేవుడు చేసిన 3 హెచ్చరికలు, దేవుడు ఇచ్చిన 3 అవకాశాల గురించి గడిచిన భాగంలో విన్నాం. ఆ అవకాశాలను ఆసా సద్వినియోగం చేసుకోలేదు అనేది కూడా మనము గ్రహించాం. సో ఆఖరిగా ఆసాకు దేవుడిచ్చిన అవకాశము ఆయనను క్రమశిక్షణలో పెట్టడానికి, తన వైపు చూసే విధంగా చేయడానికి, మంచి ముగింపు అతను కలిగి ఉండే విధంగా చేయడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. అదే ఆయన పాదములలో జబ్బును కలుగు చేయడం. అయితే ఆసా దాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేదు. ఆసా ప్రారంభం చాలా బాగుంది. ఆసా యొక్క జీవితాన్ని మనం మొదటి నుంచి ధ్యానిస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే ఆసా లాంటి వ్యక్తిలాగా మనం ఉండాలని ప్రేరణ పొందుతాం. అంత మంచి రాజు, అంతగా దేవుని మీద ఆధారపడిన రాజు, తన రాజ్యంలో సమాధానాన్ని నింపినటువంటి రాజు, ప్రజలను ఆత్మీయంగా ప్రోత్సహించిన రాజు, ఆత్మ సంబంధమైన రీతిలో సమాజాన్ని, సంఘాన్ని, దేశాన్ని నడిపే క్రమంలో తన కుటుంబ సభ్యులను సహితము కనికరించని రాజు, వారి విషయంలో మినహాయింపు లేకుండా ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన విలువలకు కట్టుబడి వారు జీవించాలని కోరుకున్నటువంటి రాజు, చాలా చక్కగా దేవుణ్ణి సంతోషపరచడానికి ప్రయత్నం చేసినటువంటి రాజు. ఎన్నో విషయాలు ఇలా ఈయన గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలాంటి రాజు 35 సంవత్సరాల పాటు చక్కగా కొనసాగాడు. కానీ చివరి 6 సంవత్సరాలు చెప్పుకోదగిన రీతిలో లేవు. కానీ బైబిల్ ఒక అద్భుతమైన పుస్తకం. ఎవరి జీవితంలో కూడా ఈరోజు మనం ఏ బయోగ్రఫీ చదివినా ఆ బయోగ్రఫీలో ఆ వ్యక్తుల జీవిత చరిత్రలో వారిని గూర్చిన మంచి మాత్రమే ఉంటుంది. బహుశా వారిని గురించి రాసినటువంటి రచయితలందరూ వాళ్ళని మహాత్ములుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్ని పెయింట్ వేసినట్టుగా మన ముందు పెడతారు. అంటే వాళ్ళ జీవితంలో ఉన్న లోపాలను మరుగు చేస్తారు, మనుషులు ఎదుటికి తీసుకురావటానికి ఇష్టపడరు. సరే, అలా చేయడానికి వారికి ఉన్న ఉద్దేశాలు ఏవైనా కావచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత, ఈ ప్రత్యేకతే కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శించడానికి కారణమైంది, పరిశుద్ధ గ్రంథాన్ని అపార్థం చేసుకోవడానికి కూడా కారణమైంది. అలా వారు విమర్శించడానికి, అపార్థం చేసుకోవడానికి కారణం ఎందుకు అయ్యింది అని అంటే
ప్రభువు ఎందుకు వాటిని రాయించి పెట్టాడో వారు తెలుసుకోలేకపోయారు. బైబిల్ మనం గమనిస్తే గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు ఇందులో ఉన్నాయి. వాళ్ళ యొక్క వీరత్వాన్ని గురించి మనం ఇక్కడ చదువుతాం. వారు సాధించిన గొప్ప గొప్ప క్రియల గురించి చదువుతాం. వారు చేసిన గొప్ప గొప్ప పనుల గురించి చదువుతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవితంలో ఎక్కడైనా వారు తప్పిపోతే, పొరపాటు చేస్తే దేవుడు వాటిని మూసి ఉంచలేదు, ఆయన వాటిని రాయించి పెట్టాడు. నిజానికి దినవృత్తాంతముల గ్రంథాలు, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం కానీ దినవృత్తాంతముల రెండవ గ్రంథం కానీ, ఇవి వాస్తవంగా చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలకు రాసిన గ్రంథాలు. ఇంకా చెప్పాలంటే వారి చరిత్ర అంతా వారికి గుర్తు చేయడానికి చెప్పబడినటువంటి గ్రంథాలు. ఈ గ్రంథాల్లో పాజిటివ్ విషయాలే, రాజులకు సంబంధించిన మంచి విషయాలే ప్రొజెక్ట్ చేయబడ్డాయి, ఎక్కువగా అవే రాయబడ్డాయి. కానీ ఆసా గురించి ఇలాంటి ఒక అధ్యాయం రాయబడడం ఆశ్చర్యమే. బైబిల్ ఎప్పుడు కూడా ఏ భక్తుని జీవితంలో ఉన్న చీకటి కోణాన్ని మరుగు చేయలేదు. అయితే ఎందుకు మరుగు చేయలేదు అని అంటే, మనకు ఒక పాఠంగా ఆ విషయాలు ఉండాలని ప్రభువు మరుగు చేయలేదు. ఆసా జీవితంలో కూడా ఆసా తప్పిపోయిన విధానాన్ని దేవుడు ఇక్కడ దాచిపెట్టక తెలియపరిచాడు. విషయానికి వస్తే ఆసా 39 సంవత్సరాల పరిపాలన, తన యొక్క పరిపాలనలో 39వ సంవత్సరాన పాదములలో జబ్బు బారిన పడ్డాడు. పాదములలో జబ్బు కలిగింది. దానిని బట్టి చాలా బాధపడ్డాడు. కానీ దేవుణ్ణి నమ్ముకోలేదు, దేవుని వైపు తిరగలేదు, వైద్యులను ఆశ్రయించాడు, వైద్యులను పట్టుకున్నాడని దేవుని వాక్యంలో చూశాం. అయితే 13-14 వచనాలు ఏం చెప్తున్నాయి తెలుసా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 13-14 వచనాలు. ఆసా తన పితరులతో కూడా నిద్రించి. ఇదేం గుర్తు చేస్తుంది మనకంటే, తన జీవితంలో ఆ రోగం తగ్గలేదు. తను మరణించే నాటికి ప్రభువుతో తన జీవితం ఎలా మారిందో తెలియదు. మార్పు చెందాడా ఏమో, మార్పు చెంది ఉండకపోవచ్చు అనేది చాలామంది పండితులు చేసే ఆలోచన. బహుశా ఆయన మనస్సుని మనం ఎవరూ చెప్పలేము. తన మనసులో పశ్చాత్తాపడ్డా, సరిదిద్దుకున్నాడా తెలియదు. కానీ సరిదిద్దుకోలేదు అనే సంగతి అర్థమవుతుంది ఒక పక్కనే. అయితే ఆయన ముగింపు అంత మంచిగా లేదు. ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపు అంత మంచిగా లేదు. ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైందని పరిశుద్ధ గ్రంథం మరలా మనకు గుర్తు చేస్తూ ఉండగా, ఆసా ముగింపును బట్టి మనం మేలుకోవాలి, ఆలోచించుకోవాలి, జీవితాన్ని సరిచేసుకోవాలి, మంచి ముగింపు కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఆసా మంచి ముగింపును కలిగి లేడు. పితరులతో నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా, 2 సంవత్సరాలు ఆ రోగంతో బాధపడ్డాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి, అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకున్న సమాధి యందు అతన్ని పాతిపెట్టారు. అతన్ని ఎలా సమాధి చేశారు అనే దాని గురించి 14వ వచనం తెలియపరుస్తుంది. అతను ఎప్పుడు మరణించాడు, ఎలా మరణించాడు. 13వ వచనం మాట్లాడుతుంది అతని యొక్క సమాధి ఎలా జరిగింది అనేది 14వ వచనం. అయితే సమాధి గురించి మనం ఇక్కడ చూస్తే, అతడు తన కొరకై తొలిపించుకున్న సమాధి అంటే బ్రతికుండగానే సమాధి కట్టుకున్నాడు, సిద్ధపడ్డాడు అనుకోవచ్చు. దీనిని బట్టి ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తూ ఉంటారంటే, తన సమాధి ఇలా జరగాలని ప్రజలకు ఆయన ముందుగానే ఆజ్ఞాపించాడు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే, ప్రజలు స్వచ్ఛందంగా ఈ విషయంలో ఆశా కొరకు ఇలా ప్రవర్తించారు అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ 4-5 సంవత్సరాల లేకపోతే ఈ 6 సంవత్సరాల జీవితాన్ని మనం పక్కన పెడితే, ఆసా ఒక మంచి రాజుగానే ఉన్నాడు. ఆయన యూదా దేశం కొరకు పడిన ప్రయాసను ప్రజలు గుర్తుంచుకొని, ఆయన చేసినటువంటి చెడ్డ క్రియల మీద దృష్టి నిలపకుండా మంచిని బట్టి ఆ వ్యక్తి మరణించిన రోజున
ఘనంగా సాగనంపారు, ఘనమైన రీతిలో సమాధి చేశారు అని కూడా మనము చెప్పొచ్చు. అయితే ఇది మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది, మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒక మనిషిలో మనం గుర్తుంచుకోవటానికి మంచి చెడు ఖచ్చితంగా ఉంటాయి. ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత ఆత్మీయుడైనా, ఎంత నీతిమంతుడైనా పరిపూర్ణుడైతే కాదు. ఆ వ్యక్తిలోనూ కొన్ని లోపాలు, తేడాలు, 100% ప్రభువుని సేవించడంలో విఫలమైన అనుభవాలు ఉంటాయి. అవన్నీ అతని జీవితంలో ఉన్న నల్లమచ్చలు, పుట్టుమచ్చల్లాగా నల్లమచ్చలు, డార్క్ స్పాట్స్. మనుషుని కనుదృష్టి వాటి మీదకే వెళ్తుంది. కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచిని గుర్తించుకుందాం. ఒక వ్యక్తి మన విషయంలో ఎలా మంచిగా ప్రవర్తించాడో దాన్ని గుర్తుపెట్టుకుందాం, దాన్ని నెమరు వేసుకుందాం, దాని ద్వారా ప్రేరణ పొందుదాం, దాన్ని ధ్యానిద్దాం, దానిని ప్రకటిద్దాం. ఆ వ్యక్తి చేసినటువంటి చెడు ఉంది మనకు ఒక పాఠంగా. ఆ దారిలో వెళ్ళకూడదని మనకు తెలియపరచడానికి దేవుడు వాటిని రాసి పెట్టాడు. కానీ వాటిని గుర్తు చేసుకొని ఆ వ్యక్తిని ద్వేషించడమో, వాటిని గుర్తు చేసుకొని ఆ వ్యక్తి గురించి మన మనసులో వేరే అభిప్రాయాలు పెంచుకోవడమో కాక, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమన్న ఆ మాటను బట్టి నీతి కలిగి ఈ లోకంలో జీవించిన కొంతమంది లేదా అనేకులు, వాళ్ళల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసుకుని వాళ్ళల్లో ఉన్నటువంటి మంచిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మంచిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఆ మంచిని బట్టి ప్రేరణ పొందుతూ మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉంది. ఆసా జీవితంలో కూడా చెడు ఉంది, కానీ ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదా ప్రజలు మంచినే జ్ఞాపకం ఉంచుకున్నారు. మంచిని బట్టి ఆ వ్యక్తికి ఘనమైన సమాధి జరిగే విధంగా చూశారు అని మనము చెప్పడానికి ఆస్కారం ఉన్నట్టు ఈ వచనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఈ మాటలు వింటుండగా మనం ఆలోచన చేసుకుందాం. ఒక వ్యక్తిలో ఏం చూస్తున్నాం మనం? మంచిని చూస్తున్నామా, చెడుని చూస్తున్నామా? నిజంగా ఒకరిని విమర్శించే ముందు మనల్ని మనం విమర్శించుకుంటే ఎంత బాగుంటుందో కదా. మనలో లేవా చెడ్డ గుణాలు, మనలో లేవా తప్పిదాలు, మనలో లేవా లోపాలు ఎన్నో. అయితే వాటిని ఒకవైపు మనం దిద్దుకుంటూ, సరిచేసుకుంటూ, ప్రభు పాదాలు పట్టుకుంటూ ముందు కొనసాగుతూనే ఇతరుల విషయంలో కూడా అతను కూడా ఒక మనిషే, బలహీనుడే అనే సంగతి ఆలోచిస్తూ అతనిలో నుండి మంచి నేర్చుకుందాం, అలవరుచుకుందాం. ఈ కోణంలో మనం ఆలోచిస్తే ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక మంచి ఉంటుంది నేర్చుకోవటానికి. మంచిని తీసుకుందాం, చెడుని విడిచిపెడదాం. ఆ మంచిని జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ మంచి జ్ఞాపకం ఉంచుకుంటే అభిమానం ఉంటుంది. ఆ మంచిని మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటే ప్రేమ ఉంటుంది. ఆ మంచిని మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటే మిగతా అనుభవాలన్నీ చక్కగా కొనసాగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడుతూ మన జీవితంలో మంచిని జ్ఞాపకం ఉంచుకొని ముందు కొనసాగుటకు తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలోనూ దుర్గుణాలు, సద్గుణాలు కలిగి ఉండే అవకాశం ఉంది. మేము మంచి వాటి మీద దృష్టి పెట్టి వాటి నుండి పాఠాలు నేర్చుకుంటూ, మాలోనూ కొన్ని దుర్గుణాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోక, నీతిమంతుణ్ణి అవసరమైన సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ మా జీవితాన్ని ముందు కొనసాగించుకున్నట్లు సహాయం చేయి. అయితే ఇది మాకు ఎక్స్క్యూజ్ ఇవ్వట్లేదు. శ్రేష్టమైన ముగింపు పొందటానికి మేము ప్రయాసపడే వారంగా ఉండాలని మరలా ఈ పాఠాలు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆశా జీవితం నేర్పుతున్నటువంటి ఈ పాఠం మమ్మల్ని మరింత ఆలోచింపజేయటానికి, మీకు దగ్గరగా చేర్చటానికి, మీకు ఇష్టమైన మార్గాన్ని కలిగి ఉండి కొనసాగటానికి సహాయం చేయండి. మంచి గురించి మాట్లాడుతూ, మంచిని గుర్తిస్తూ, మంచిని ప్రేమిస్తూ మంచిగా మా జీవితాన్ని కొనసాగించుకునే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆశా జీవితం ద్వారా మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన ప్రతి పాఠాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండి ఇతరుల జీవితాల్లో కనిపించే చెడు ఎంతో ఉన్నా వారిలోని మంచిని గుర్తిస్తూ దాన్ని బట్టి
వారితో మనకుండే సంబంధాన్ని చక్కగా కొనసాగించుకునే భాగ్యం ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్.